మానవుడు జన్మించి అనేక లక్షల సంవత్సరములు అయిపోయినది. Man has come down on earth lakhs of years ago. కానీ ఇంతకాలం అయినప్పటికీ ఈనాటికి మానవుడు ఈ మానవతా గుణములు ఏమిటి అనేటువంటిది గుర్తించుకోలేకపోతున్నాడు. Though lakhs of years lapsed, down this day man is not able to know the human values. ఇన్ని సంవత్సరాల పూర్వం మనం జన్మించినాము. మానవుని యొక్క విలువ ఏమిటి అనేటువంటి దాన్ని తనకు తాను ప్రశ్నించుకుంటే ఏమాత్రము సరైన జవాబు రావటం లేదు. We were born many long years past. What is our value now? That we don't have answer. ఈ విధమైనటువంటి మానవత్వం లోపల ఇంకా ఏ విధంగా దీన్ని సాధించగలడు? In this sort of human life, what is it you are going to achieve? ఎన్ని గ్రంథములో చదువుతున్నాడు, We go through several books. ఎందరి బోధనలో వింటున్నాడు, We listen to the teachings. ఎన్ని విధమైన దృశ్యములో చూస్తున్నాడు, We also see many scenes. ఎన్ని కష్టములో నష్టములో దుఃఖములో విచారములో తాను అనుభవిస్తున్నాడు. We pass through many difficulties, troubles, worries and anxiety. కానీ ఇన్నింటి యందు ఒక్క క్షణమైన కూడా ఒక శాశ్వతమైనటువంటి విశ్వాసాన్ని తాను బలపరచుకోలేకపోతున్నాడు. In spite of all these varied experiences, we are not able to strengthen our faith. నిజముగా విశ్వాసమే ఉంటుంటే వసుదైక కుటుంబం ఒక్కటిగానే ఉండేటువంటిది. In fact, when there is strong faith, it will stand there as one, as unity. ఇలాంటి పరిపూర్ణమైనటువంటి యొక్క కుటుంబం యొక్క విశ్వాసాన్ని బలపరుచుకునే నిమిత్తమే వేదము కూడాను బోధిస్తూ వచ్చింది. This is the teaching of Veda, that the whole universe belongs to one family. బృహత్ కరోమి అనింది. బృహత్ కరోమి, బృహత్ అనగామి బ్రహ్మతత్వము. బ్రహ్మమునకు బృహ్ అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటిది. Brihat meant cosmic principle, the principle of Brahman. కనుక దీనికి ఒక పరిమితము అనేటువంటిది లేదు. It has no limits whatsoever. అపరిమితమైనటువంటి యొక్క స్వరూపమే బ్రహ్మతత్వము. It is limitless. కనుక మానవ కుటుంబం కూడాను అపరిమితమైనటువంటి యొక్క స్వరూపమే. The human society, the human race belongs to one family. కేవలము మానవులకు మాత్రమే సంబంధం కాకుండా పశుపక్షి మృగాదులకు కూడాను, క్రిమికీటకాదులకు కూడాను, వృక్షములకు కూడాను ఇది ఒక ఫ్యామిలీతో చేరినటువంటివి. In fact, this universal family of life comprises mankind, beasts, birds and insects. And trees also. కనుక ఈ జీవులన్నీ కూడాను ఒక్క ఏకైక కుటుంబంలో చేరినటువంటివి. All these living creatures belong to one living family. మానవత్వంలో ఒక వృక్షంగా రూపొందుతాడు మానవుడు. Man molds himself like a tree. క్రిమికీటకాదులుగా కూడాను రూపొందుతాడు మానవుడు. We also find the traits of insects. పశుపక్షి మృగాదులుగా కూడాను రూపొందుతాడు మానవుడు. Man also shows the features of birds. అన్ని జన్మములు ఎందుకు సమత్వమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని తాను అనుభవిస్తుంటాడు. He experiences the divinity of all sorts of living creatures. అయితే మీకందరికీ తెలుసు, You know this. గణపతి అనేటువంటి వానికి ఇద్దరు తల్లులు ఉంటున్నారు. You know, Ganapati has two mothers. గౌరీ, గంగ. One is Gauri, the other one is Ganga. కానీ ప్రతి మానవునికి కూడాను 4 తల్లులు ఉంటున్నారు. But every man has 4 mothers. గణపతికి 2 తల్లులే ఉండటం మాత్రమే ఒక విచిత్రంగా మనం భావిస్తున్నాము. We find it very peculiar to find Ganapati with 2 mothers. కానీ మానవునికి 4 తల్లులు ఉంటున్నారు. But every man has 4 mothers. మొట్టమొదటి తల్లి ట్రూత్, సత్యం. First mother is the truth. రెండవ తల్లి ధర్మం. The second mother, righteousness. మూడవది ప్రేమ. Third mother, love. నాలుగవది శాంతి. Fourth mother, ఈ peace. 4 తల్లులకు సరైనటువంటి రీతిగా బెలగి సరైన రీతిగా సంతృప్తిపరిచి తాను జీవించడానికి ప్రయత్నించాలి. One should satisfy all these 4 mothers and lead the life.